సమ్మని అబ్జర్వ్ చేయండి. ఈ సమ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఎన్టీపీసీలో అడిగాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువంటి సమ్స్లో 2 కానీ 3 కానీ నెంబర్స్ ఉంటాయి, అవి రిపీటెడ్గా కనబడతాయి. ఇలా రిపీటెడ్ నెంబర్స్ కనిపించినప్పుడు ఒకదాన్ని ఏ అని, రెండో దాన్ని బి అని, థర్డ్ తీస్తే సి అని అనుకోవాలి. సో ఇది ఏ అనుకుంటే బి అనుకుంటే, ఏ అనుకుంటే బి అనుకుంటే, ఏ అనుకుంటే బి అనుకుంటే ఇది ఏదో ఒక ఫార్ములా ఫార్మేట్లోకి మారిపోతుంది. అంటే ఇది ఎట్లా మారిపోయింది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే జనరల్గా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ మైనస్ 2ab ప్లస్ 2ab పోతే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. అప్పుడు కామన్ తీస్తే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై డినామినేటర్లో ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ పోతే మన ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చినా సరే మన యొక్క ఆన్సర్ 2 అవుతుంది. ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో డినామినేటర్లో కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2 అనేది మిగులుతుంది. థ్యాంక్ యూ.